సో ఏ ఏ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది? ట్రెండ్స్ ఏం చెప్తా ఉన్నాయి? పశ్చిమ బెంగాల్లో చాలా సీరియస్ గా యాక్షన్ ప్లాన్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధిస్తుందా? అస్సాం అనుకున్నట్టుగానే మళ్ళీ ఎన్డీఏ అక్కడ విజయకేతనం ఎగరేస్తుందా? లేదంటే పుదుచ్చేరి పరిస్థితి ఏంది? కేరళలో విజయన్ పార్టీ ప్రభావం ఎంత ఉండబోతుంది? సో చాలా ఎగ్జిట్ పోల్స్ ఒక లెక్క చెప్పినాయి కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రావచ్చు. బట్ మనము ఒకసారి నేను ఏది మన గ్రాక్ను అడిగిన నీ ఎగ్జిట్ పోల్ ఏంది, ఎంతవరకు ఇవ్వగలుగుతావు దీన్ని? సో ఈ ఎన్నికల్లో ఫలితం ఎలా ఉండబోతుందని దాన్ని అడిగితే అది ఇచ్చినటువంటి రిజల్ట్ ని మీకు ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఎవరికి, ఏ రాష్ట్రంలో ఎవరికి ఉన్నది? ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో. పశ్చిమ బెంగాల్ ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైనాయి. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మొత్తం 294 సీట్లు ఉన్నాయి. 294 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ అంటే 148 ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బీజేపీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది అని అంటే 152 వచ్చే అవకాశం ఉంది బీజేపీకి, ఎక్కడ పశ్చిమ బెంగాల్. అయితే ఈ 152 కాదు, కొద్దిగా ఇటాటు కూడా కావచ్చు. వెరీ క్లోజ్ ఫైట్ ఉంది, వెరీ క్లోజ్ ఫైట్. టీఎంసీకి ఆ తర్వాత బీజేపీకి వెరీ క్లోజ్ ఫైట్ ఉంది. సో ఇక్కడ 1 తేడా తోటి బీజేపీకి కొంత ఎడ్జ్ కనిపిస్తా ఉంది. ఇందులో పశ్చిమ బెంగాల్ ఇది అస్సాం చూసుకుందాం. అస్సాంలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. 126 స్థానాలలో 64 స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి క్లియర్ కట్ గా విజయం సాధించే అవకాశం ఉంది డైరెక్ట్ గా. ఇది గ్రాఫ్ చెప్తున్నటువంటిది. పుదుచ్చేరి చూద్దాం. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి. గతంలో పాండిచ్చేరి చూస్తే ఇక్కడ 30 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. 16 ఎవరికి వస్తే వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా ఎన్డీఏకే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఇక్కడ ఏది అస్సాం తీసుకుంటే అస్సాంలో 64 సీట్లు, అస్సాంలో 88 వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏకి. ఈజీగా గెలుస్తా అనమాట లెక్క. 88 వచ్చే భారతీయ జనతా పార్టీ అనుబంధం ఎక్కువ. పుదుచ్చేరిలో 19 సీట్లు ఎన్డీఏ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో 152 వచ్చేటువంటి అవకాశం క్లియర్ గా టఫ్ ఉన్నది పశ్చిమ బెంగాల్. ఇది మన విశ్లేషణ కాదు, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడిగితే చెప్పినటువంటి విశ్లేషణ. సో ఒకసారి కేరళ పరిస్థితి చూద్దాం. కేరళలో ఏం చెప్తా ఉందంటే మొత్తం 140 సీట్లు ఉన్నాయి. ఈ 140 సీట్లలో 121 ఎవరికి వస్తుంది, 71 ఎవరికి వస్తే వాళ్ళకు బెటరు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కూటమికి 78 వరకు వచ్చే అవకాశం ఉంది. యూడిఎఫ్ దీనికి 78 వచ్చే అవకాశం ఉంది. ఇక తమిళనాడు చూద్దాం. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. 234 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118. 118లో డిఎంకే కూటమికి 128 స్థానాలు వచ్చే అవకాశం. స్టాలిన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకా 10 ఎక్కువనే వస్తాయంట మ్యాజిక్ ఫిగర్ కంటే. డిఎంకే ప్లస్ అలయన్స్ వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి లెక్క. మరి ఈ విధంగానే ఉంటాయా ఫలితాలు, లేకపోతే ఏమైనా మారుతాయా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పశ్చిమ బెంగాల్లో 294 ఉంటే 148 మ్యాజిక్ ఫిగర్ అయితే 152 సీట్లు బీజేపీకి వచ్చే అవకాశం ఉందని. అస్సాంలో 126 సీట్లు ఉంటే 64 సీట్లు మెజార్టీ మ్యాజిక్ ఫిగర్ అయితే 88 ఎన్డీఏకి వచ్చే అవకాశం ఉందని. పుదుచ్చేరిలో 30 ఉంటే 16 మ్యాజిక్ ఫిగర్ అయితే 19 ఎన్డీఏ కూటమికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కేరళలో 140 సీట్లు ఉంటే 71 సీట్లు మ్యాజిక్ ఫిగర్ అయితే 78 సీట్లు కాంగ్రెస్ కూటమికి వచ్చే అవకాశం ఉందని. ఇక తమిళనాడు విషయానికి వస్తే 234 ఉంటే 118 మ్యాజిక్ ఫిగర్ అయితే 128 డిఎంకేకి వచ్చే అవకాశం ఉందని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎగ్జిట్ పోల్ చెప్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తారుమారు కూడా కావచ్చు, ఎందుకంటే చాలా నారోలో ఉంది. 4 సీట్లు అటు ఇటు 4 సీట్లు నారోలో ఉంది కాబట్టి అది ఏదైనా జరగవచ్చు. ఇక ఈ కేరళలో కూడా కొద్దిగా నారోనే కనిపిస్తా ఉంది.
ఇక్కడ కూడా ఎల్డిఎఫ్ యూడిఎఫ్ అనేది కూడా టఫ్ ఫైట్ కనిపిస్తా ఉంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో కొద్దిగా ఆశలు పెట్టుకుంటే కేరళలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఓట్ షేర్ పెరగొచ్చు కానీ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదు, చాలా తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. తమిళనాడు మళ్ళీ డిఎంకే వశమై మళ్ళీ స్టాలిన్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే విజయానికి సంబంధించినటువంటి ఓటు షేరు కొద్దిగా ఉన్నప్పటికీ పెద్దగా ప్రభావం ఉండే అవకాశం లేదని చెప్పి గ్రాఫ్ అభిప్రాయపడుతుంది. ఇది హీరో విజయ్ ఎన్నికలకు సంబంధించింది. ఇక సాయంత్రం చూసుకుందాం దీనికి సంబంధించినటువంటి ఫలితాలు ఎట్లుంటాయి, ఏం కథ. వెబ్సైట్ ఏం చెప్తా ఉంది, ఎలక్షన్ వెబ్సైట్. సో చాలా ఛానళ్లలో మనం అందరం చూస్తా ఉన్నాం, ఇది దీనికి ఇన్ని వచ్చినాయి, దీనికి అన్ని వచ్చినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ గా ఎక్కడ ఏం జరుగుతా ఉంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఇది. ఇక్కడ అస్సాంలో చూసుకుంటే కౌంటింగ్ ఇన్ ప్రోగ్రెస్, కేరళ తీసుకుంటే కౌంటింగ్ ఇన్ ప్రోగ్రెస్, పుదుచ్చేరిలో కౌంటింగ్ ఇన్ ప్రోగ్రెస్, తమిళనాడు అండ్ వెస్ట్ బెంగాల్ లో కూడా కౌంటింగ్ ఇన్ ప్రోగ్రెస్ అని పడింది. సో ఇక డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక ఇంకా గుజరాత్ లో బై ఎలక్షన్ జరిగింది అసెంబ్లీకి, అలాగే కర్ణాటకలో బై ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత కర్ణాటకలో 2వ బై ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత మహారాష్ట్రలో ఒక బై ఎలక్షన్ జరిగింది, ఇక్కడ మహారాష్ట్రలో 2వ బై ఎలక్షన్ జరిగింది, ఆ తర్వాత నాగాలాండ్ లో ఒక బై ఎలక్షన్, త్రిపురలో మరో బై ఎలక్షన్ జరిగింది. వీటి కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ఇక ఇప్పటి మాత్రం ఎలాంటి డీటెయిల్స్ ఇంకా రాలేదు, ఇంకా ఇప్పుడే బ్యాలెట్ ఎవరికి ఎక్కడ ఓటు, ఫస్ట్ బ్యాలెట్ పేపర్ పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెట్టిన తర్వాత మిగతా లెక్కింపు కార్యక్రమం ఉంటది. అయితే చాలా ఛానళ్లలో మనం చూస్తా ఉన్నాం, ఈయనకు 30 వచ్చినాయని, ఆయనకు 40 వచ్చినాయని బ్రేకింగ్ లేస్తారు. బ్రేకింగ్ న్యూస్ లో మనకు అక్యురేట్ గా మనకు కనిపించేటువంటి రిజల్ట్ ఇందులోనే ఉంటది. కాసేపట్లో దీంట్లో పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఈ డీటెయిల్స్ సంబంధించి ఎప్పటికప్పుడు మిగతా మన రాష్ట్రంలో ఈయన సోళ్ళు ఆయన సోళ్ళు విడిచిపెట్టి జర ఈ ఎన్నికల మీద దృష్టి పెట్టవలసిందిగా నేను మళ్ళీ కూడా జయనైక సుదర్శన్ గారికి రిక్వెస్ట్.